ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు. పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా అంటూ కామెంట్స్ చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీడియా సమావేశం నిర్వహించారు. అలానే సీఎం చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే శ్యామల చేసిన కామెంట్స్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. శ్యామల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నాటి సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. దిశ యాప్ను ప్రవేశపెట్టి మహిళలకు పూర్తి రక్షణ కల్పించామని, అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. నాడు పవన్ తెగ ఊగుతూ మాట్లాడారని, ఇప్పుడు మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించి పవన్ మళ్లీ ఊగుతూ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల రక్షణ తన బాధ్యతగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని స్వయాన పవన్ కళ్యాణ్ చెప్పారని, మహిళా సంరక్షణకు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు విధానాలుగా ప్రవేశపెట్టిందో చెప్పాలన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో శ్యామల ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని శ్యామల చెప్పారు. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని ఆమె దుయ్యబట్టారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించారని, ఆ హామీలు ఎక్కడా అంటూ శ్యామల ప్రశ్నించారు. ఉచిత బస్సు గురించి సీఎం చంద్రబాబు హామీలు గుప్పించి ఇప్పుడు కేవలం జిల్లాల వరకే ఉచిత బస్సు అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తామని గొప్పలు చెప్పారని, ఇప్పుడు ఆ కేసు ఏమైందంటూ శ్యామల ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మాటలకు క్రెడిబిలిటీ లేదని, మహిళా అభ్యుదయం సాధికారత అంటూ గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఏమయ్యారని ఆమె ప్రశ్నించారు. రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది. డీటెయిల్గా చెప్పాలంటే కనుక సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపెడయ్యాయి. అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాల్ని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం SLBC వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాల్లో ఉండే 25,571 కోట్ల రుణాన్ని 4 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీర్చింది. 4 దఫాలుగా ఆ మహిళల చేతికి అందజేసింది. మొత్తం 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పుని మొత్తం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీర్చింది, వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే భరించింది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా లబ్ధిదారి పొందిన అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాలు తిరిగి మళ్ళీ క్రియాశీలకంగా మారాయి అంటే ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ గారిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కానీ ఈ రోజున మీరేం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? ఆ భరోసా, ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి? ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. ఆ రోజున మహిళల కోసం నేనుంటాను, మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు. ఇప్పుడు ఊరుకున్నారు. ఆయన ఎలా ఊగిపోయారో ఒకసారి మీరే చూడండి. అసలు ఆయన మాట్లాడిన భాషని మ్యూట్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు, ఎంత ఊగిపోయారు, ఎంత ఊపారు. ఈ రోజున కామ్గా ఊరుకున్నారు. ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి, ఇప్పుడు.
పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంతకాలం భరించాలి మేము కూడా? డ్వాక్రా మహిళలకు కూడా అన్యాయమే చేశారు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మొత్తం అసలు అప్పట్లో అంటే డ్వాక్రా హయాంలో 10 మంది సభ్యులు ఉంటే అందరికీ కలిపి 2 లక్షలో 3 లక్షలో వచ్చేది అప్పుడు అప్పుగా. కానీ బ్యాంకు రుణాలు ఆసరాతో తీరడం మొదలుపెట్టిన తర్వాత కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో సంఘానికి ఏకంగా 20 లక్షల రుణాలు ఇచ్చారు. 20 లక్షల రుణాలు 5 ఏళ్లలో ఏకంగా 17,34,074.94 కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు. అన్ని కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు డ్వాక్రా మహిళలు. ఎవరు నించున్నారండి డ్వాక్రా మహిళల కోసం కూడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకొచ్చింది. కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట. ఒట్టి మాటలు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, అది ఒట్టిదే. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఒట్టిదే. పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. అందులో కూడా మళ్ళీ ఒక మెలిక. ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది. ఏది తిన్నగా చెప్పరు, ఇది ఇస్తాం ఇది చేసాం అని ఒకటి చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పరు, మీరు చెప్పలేరు కూడా. తల్లికి వందనం మరో మోసం. ఇక దీపం గ్యాస్ సిలిండర్ అయితే 3 అన్నారు, అది 1 అన్నారు. ఆ 1 వస్తుందో రాదో కూడా తెలియదు ఇప్పుడు. అది ఇంకో పెద్ద మోసం. సూపర్ 6 అయితే ఉట్టి దగా, అసలు ఆడబిడ్డ నిధి దగా. ఇక ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, మా పార్టీ అధినేత. రాయలసీమ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అలాగే ఇతర జిల్లాలు ఇతర మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏం చేశారు ఆ బస్సు ఎక్కి తిరిగి చూసొద్దాము అని చెప్పి అన్నారు ఆయన. ఆయన అన్న తర్వాత అయినా మీరు ఏమన్నా దాన్ని అమలు పరుస్తారేమో, చిన్న హామీయే కదా అని ఎదురు చూసాం మేము. కానీ మీరు అనౌన్స్ చేసిన విధానం చూస్తే మాత్రం అద్భుతం అసలు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చూడండి, ముందు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు గురించి మాట్లాడిన మాటలు చూద్దాం ఒకసారి. చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ మేము చేస్తున్నామంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. మీకోసం జగన్మోహన్ రెడ్డి చేసేది, జగన్మోహన్ జగన్ రెడ్డి అతను కనిపెట్టుకొని వస్తాడు. నేను అట్ట కాకుండా సేవాభావంతో ఎదురుకు వస్తాను. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది ఆయన మాట్లాడిన మాటలు. జగన్ రెడ్డి గారు అయినా కూడా ఆ గన్లోంచి వచ్చే ప్రతి బుల్లెట్ కూడా చాలా సూటిగా వెళ్ళి తగులుతుంది. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అమలయ్యి మనకు కనబడుతుంది. కానీ మీరిచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఈ రోజున గుమ్మడి సుధారాణి గారు చెప్పారు ఇదే ఉచిత బస్సు కోసం. ఆవిడ ఏం చెప్పారు, ఏ జిల్లాలో ఉండే మహిళలు ఆ జిల్లాల్లో తిరగడానికి మాత్రమే ఉచిత బస్సు అట. ఇక్కడేమో ఈయనేమంటారు, మేము ఈ పనికి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఎక్కి చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పండి అంటారు ఈయన. కానీ ఈ రోజున అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న గుమ్మడి సంధ్యారాణి గారు ఆవిడ ఏం చెప్తున్నారు, ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలి. ఇది మీరే చెప్తారు, అది మీరే చెప్తారు. మీ మాటలు ఇలా ఉంటాయి. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుంది అంతే. ఇలా ఉట్టి మాటలు చెప్పడం చేత కాదు ఆయనకి. సూపర్ 6 హామీలు, కళ్ళబుల్లి మాటలు, అసలు ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు.